నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నోటిఫికేషన్స్ వస్తలేవని చాలా మంది అంటా ఉన్నారు. మీ ఇంటరాక్షన్ పెరగాలి ఛానల్తో, అప్పుడే నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నో రిపోర్ట్స్ కొడతా ఉన్నారు, మనం ఏం చేస్తున్నామో తెలియదు, కానీ రిపోర్ట్స్ మాత్రం చాలా పెద్ద స్థాయిలో కొడతా ఉన్నారు. అండ్ రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్ 3rd ఎడిషన్ వీడియోస్ అన్నీ కూడా మన రిఫ్లెక్షన్ భారత్లో అప్లోడ్ అవుతా ఉన్నాయి. అవి కూడా అందరూ మీరు చూడండి. అండ్ నిజంగా రిఫ్లెక్షన్ కాంక్లేవ్ 3rd ఎడిషన్ అయిపోయిన తర్వాత ఆర్థికంగా కూడా చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే అప్పటి నుంచి వీడియోస్ ఎక్కువ చేయట్లేదని కూడా చాలామంది అడుగుతున్నారు. ఇంటర్వ్యూస్ కూడా ఇంకేం పడలేదు. దానిలో భాగంగా ఒక కెమెరా పాడైపోయింది మంది. సో ఏంటంటే పనిలో ఉన్నాం కొంచెం. ఖచ్చితంగా మీ సహకారం చాలా అవసరం అండి. అవకాశం ఉంటే సహకరించండి. అబద్ధాలు, అభాండాలు, దుష్ప్రచారాలు వెంటనే ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటాయి. నిజమే, అబద్ధం అనే స్థాయిలో అబద్ధాలు అంతటా వ్యాపిస్తాయి. భారత సైన్యంలో ముస్లిం యువతను రిక్రూట్ చేసుకోవడం దాదాపుగా పూర్తిగా తగ్గించేసిందనే ప్రచారం ఇటీవల పెరిగింది. అంతేకాదు, 1965లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో పోరాడేందుకు భారత సైన్యంలోని ముస్లిం రెజిమెంట్ నిరాకరించిందంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ పరిణామం తర్వాత ముస్లిం సైనికుల నుంచి సైన్యం ఆయుధాలను తీసేసుకున్నదని, ఆ రెజిమెంట్ కూడా రద్దు చేసిందనే ప్రచారం చాలా విపరీతంగా జరుగుతూ ఉన్నది. దీని మీద భారత సైన్యంలో అత్యున్నత హోదాలో పనిచేసిన అధికారులు వివరణ ఇచ్చే స్థాయికి చేరిందంటే భారత సైనిక బలగాలపై దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత సైన్యంలో ఎప్పుడూ ముస్లిం రెజిమెంట్ అనే పేరుతో రెజిమెంటే లేదు. అయినా ఈ ప్రచారం భారీ స్థాయిలో జరిగిపోయింది. భారత సైన్యంలో స్వాతంత్రానికి ముందు కానీ తర్వాత కానీ ముస్లిం రెజిమెంట్ అనేది లేదని సోషల్ మీడియాలో దాని గురించి వ్యాపిస్తున్నటువంటి వదంతులన్నీ, కట్టు కథలన్నీ భారత సైన్యం గతంలోనే ప్రకటించింది. జాతుల పేర్లతో రెజిమెంట్లు ఉండటాన్ని ప్రస్తావిస్తూ ముస్లిం రెజిమెంట్ లేకపోవడానికి లేనిపోని కారణాలు వెతుకుతూ 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తెర మీదకి తీసుకొని వస్తూ అసలు ఉనికిలో లేని ముస్లిం రెజిమెంట్ గురించి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు కొంతమంది. దీనికి ప్రధాన కారణం భారతదేశంలో ముస్లింలపై అసహనం పెరుగుతోందనే నెరేటివ్కు మద్దతుగా ఇలాంటి అవాస్తవాలను ప్రచారంలోకి తెస్తున్నారు. అంతేకాదు, భారత సైనిక బలగాల్లో అత్యున్నత పదవుల్లో ముస్లింలు లేరనే తప్పుడు ప్రచారాన్ని సైతం చేస్తా ఉన్నారు. సదరన్ ఆర్మీ కమాండ్ చీఫ్ గా కేరళకు చెందిన ముస్లిం అధికారి పిఎం హరీజా సుదీర్ఘకాలం పనిచేశారు. భారత సైన్యంలో సిక్కు, గఢ్వాల్, కుమావు, జాట్, మహార్, గోర్ఖా, రాజ్పూత్ సహా 31 రెజిమెంట్లు ఉన్నాయి. జాతుల పేర్లతో రెజిమెంట్లు బ్రిటిష్ పాలనా సమయంలో ఏర్పడినాయి. జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ లాంటి కొన్ని రెజిమెంట్లు భారత్లో సంస్థానాల విలీనం వల్ల సైన్యంలో భాగమైనాయి. భారత్కు స్వాతంత్రం వచ్చాక ఈ రెజిమెంట్లకు అవే పేర్లు వచ్చారు. దీని అర్థం సైన్యం జాతి మత భేదాలను పోషిస్తుందని కాదు, చరిత్రను పరిరక్షించేందుకే సైన్యం వాటిని అలా ఉంచేసింది. భారత సైన్యంలో ఇండియన్ ఆర్మీ సర్వీసెస్ కోర్తో పాటుగా వందల సంఖ్యలో వివిధ రెజిమెంట్లు ఉన్నాయి. సైన్యంలోని ప్రతి రెజిమెంట్కు ఒక చరిత్ర ఉంటుంది. భారత సైన్యంలో మద్రాస్ రెజిమెంట్ 200 ఏళ్ల కన్నా ముందు నుంచి ఉన్నది. కుమావు రెజిమెంట్ 2 ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్నది. బ్రిటిష్ ఇండియా సైన్యంగా ఉన్నప్పుడు సిక్కు, పంజాబ్, గఢ్వాల్ లాంటి రెజిమెంట్లతో పాటు బలూచ్ ఫ్రంటియర్ ఫోర్స్ రెజిమెంట్లు ఉండేవి. దేశ విభజన తర్వాత బలూచ్ ఫ్రంటియర్ రెజిమెంట్లు పాకిస్తాన్ సైన్యంలో భాగమైనవి. పంజాబ్ రెజిమెంట్ 2 దేశాల్లోనూ ఉన్నది. సైన్యంలో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు. ఉత్తరప్రదేశ్లో నియామకాలు జరుగుతున్నాయి అనుకుంటే మీరు గఢ్వాలి, కుమావుకుని, ముస్లిం ఇలా ఎవరైనా కావచ్చు, ఏ రెజిమెంట్లోనైనా చేరొచ్చు. ప్రతిభ, శారీరక దృఢత్వం ఆధారంగానే ఎంపిక జరుగుతుంది. అంతే తప్ప జాతి, మత ప్రాతిపదికన ఎటువంటి రిక్రూట్మెంట్లు గతంలో ఎన్నడూ జరగలేదు, ప్రస్తుతం కూడా జరుగుతలేవు. అంతేకాదు, అగ్నివీర్ రిక్రూట్మెంట్ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ముస్లిం యువత అగ్నివీర్ రిక్రూట్మెంట్లో పెద్ద ఎత్తున పాల్గొని భారత సైన్యంలో చేరాలంటూ పిలుపును కూడా ఇచ్చింది. సంఖ్యాబలం ప్రకారం చూస్తే భారత్ది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సైన్యం. ప్రస్తుతం ఇందులో 13 లక్షలకు పైగా యాక్టివ్ ఫోర్సెస్ లో ఉండగా దాదాపు 10 లక్షల మంది రిజర్వ్ దళాల్లో ఉన్నారు. భారత సైన్యంలో ఇండియన్ ఆర్మీ సర్వీసెస్ కోర్తో పాటుగా వందల సంఖ్యలో వివిధ రెజిమెంట్లు ఉన్నాయి. భారత సైన్యంలో మొత్తం ఎంతమంది ముస్లింలు ఉన్నారన్న విషయమై అధికారిక గణాంకాలు లేవు. కానీ 2014లో ఓ అంతర్జాతీయ పత్రిక లెక్కల ప్రకారం భారత సైన్యంలో దాదాపు 3% వరకు ముస్లింలు ఉన్నారని, జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీలో వారి శాతం 50 వరకు ఉండొచ్చని కూడా రాసింది. పదాది దళాల్లో 29,000 మంది ఉన్నారని పేర్కొంది. భారత సైనిక రిక్రూట్మెంట్లలో జాతి, మత, ప్రాంత భేదాలు ఉన్నాయంటూ 2013లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలైంది. నావికాదళం, వాయుసేనలో మత ఆధారిత రిక్రూట్మెంట్ జరుగుతున్నాయంటూ పిటిషనర్ వాదించారు.
భారత సైన్యం సుప్రీంలో తన వైఖరిని స్పష్టం చేసింది. భారతదేశ త్రివిధ దళాలతో పాటు డజన్కు పైగా ఉన్న అన్ని రకాల నిఘా గూఢచార విభాగాల్లో జాతి మత ప్రాంత ఆధారిత రిక్రూట్మెంట్లు లేవని స్పష్టం చేసింది. ఇలాంటి ఆరోపణలు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న యూపీఏ హయాంలోనే వచ్చాయి. 2014 తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ ప్రచారం తారస్థాయికి చేరుకున్నది. యూపీఏ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ లేని విభేదాలు సృష్టించే ప్రయత్నం చేసింది. భారత సైనిక బలగాల్లో మొత్తం త్రివిధ దళాల్లో ఎంతమంది ముస్లిం ఉన్నారో చెప్పాలంటూ వివరాలు కోరింది. త్రివిధ దళాధిపతులు అందుకు నిరాకరించారు. భద్రతా కారణాల రీత్యా మత ప్రాతిపదికన వివరాలు ఇవ్వడం సాధ్యపడదని తేల్చెప్పింది. దేశంలో 20 కోట్ల మందికి పైగా ముస్లిం జనాభా ఉంటే కేవలం 29,000 మంది మాత్రమే భారత సైనిక బలగాల్లో ఉండటం అసమానత, విషాదం కాదా అంటూ అర్ధరహితమైన అంశాలను సచార్ కమిటీ లేవదీసింది. సుదీర్ఘ కాలం పాటు కొన్ని ప్రాంతాల ముస్లిం యువతకు త్రివిధ దళాల్లో ముఖ్యంగా పదాతి దళాల్లో స్థానం లేకపోవడానికి కారణాలు చారిత్రకమైనవి. 1857లో జరిగిన తొలి స్వాతంత్ర పోరాటం తర్వాత బ్రిటిష్ పాలకులు ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రాంతాల యువతను సైన్యంలో రిక్రూట్ చేసుకోవడాన్ని నిలిపివేసింది. అవధ్ ముస్లింలు, బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లోని బ్రిటిష్ సైనిక రెజిమెంట్లలో పెద్ద ఎత్తున తిరుగుబాటు చెలరేగింది. దీంతో ఈ 3 ప్రాంతాల వారిని తర్వాత కాలంలో సైన్యంలోకి తీసుకోలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దశల వారీగా సైనిక బలగాల రిక్రూట్మెంట్ విధానంలో మార్పులు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అగ్నిపథ్ విధానంలో భాగంగా అగ్నివీరులను రిక్రూట్ చేసుకోవాలనుకున్నప్పుడు ముస్లిం యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. కొన్ని ప్రత్యేక కారణాలు, యుద్ధ వ్యూహాల కారణంగా కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. పర్వత యుద్ధం చేయడం మన బలగాలకు అత్యవసరమైనటువంటి యుద్ధ కళ. దీంతో పంజాబ్, హర్యానా, ఉత్తరాంచల్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇందులో జాతి మత ప్రాతిపదికన ఏమీ ఉండదు. పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి తక్కువ రిక్రూట్మెంట్ ఉంటుంది. సిక్కు, జాట్, డోగ్రా, గఢ్వాలి, కుంభోన్, మహర్, నాగా, గూర్ఖాలకు ప్రత్యేకత అన్నటువంటి ప్రాధాన్యత కూడా ఉంటుంది. సెప్టెంబర్ 11 దాడి తర్వాత అమెరికా సైనిక రిక్రూట్మెంట్ పద్ధతిలో మార్పు వచ్చింది. క్రిస్టియన్ యువకుల కంటే ముస్లిం యువకులు సైనిక రిక్రూట్మెంట్కి వస్తే రకరకాల పరీక్షలు చేయడం లేదా దాదాపుగా తిరస్కరించడం మొదలైంది. భారతదేశ సైనిక రిక్రూట్మెంట్ పద్ధతిలో ఇటువంటి మార్పులు ఎప్పుడు కూడా లేవు. కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కార్పొరేట్ జిహాద్ను పసిగట్టిన తర్వాత దిగ్గజ టెక్ కంపెనీలు కూడా ముస్లింల ఉద్యోగాలకి తీసుకోవేమో అని అనవసర భయాలను సైతం క్రమంగా ప్రచారంలోకి తీసుకొని వస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మత ప్రాతిపదికన ఎక్కడికి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకుంటున్నారు, ఎవరు ఉండట్లేదు. ఇక నిజంగా చూసుకుంటే ఒక్కసారి రాజ్యాంగబద్ధంగా మన దేశం నడుస్తుంది. ఖచ్చితంగా మీరు దేంట్లో అయినా చూడండి, మత ప్రాతిపదికన అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి వాళ్ళకి తప్ప తక్కువ ఎక్కడ కూడా లేవు. కానీ ప్రత్యేకించి ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆపరేషన్ సింధూర్లో ఎవరు పోయి ఎవరిని కొట్టారో దానిలో ఏ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా భారతదేశం మొత్తం కూడా గర్వపడ్డది. వాళ్ళ జాతి ఏంది అని ఎవరు చూడలేదు. ఇక్కడ నిజంగా ఈ దేశం కోసం ముందుకొచ్చి నేను ఈ పని చేస్తున్నాను అన్నప్పుడు గర్వపడుతున్నారే తప్ప అరే నీ జాతి ఏంటిది, నువ్వెట్లా చేస్తావు, నువ్వు చేయొద్దు అని చెప్పేసి అనేటోళ్ళు ఎవరు లేరు, అనరు కూడా. కానీ జిహాదీల పేరుతో మారణ హోమం సృష్టిస్తున్నది ఎవరు, ఎందుకు? అట్ ద సేమ్ టైం దీన్ని సపోర్ట్ చేసినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా అపోజ్ చేయాలి. దాన్ని అపోజ్ చేసే వాళ్ళు కేవలం ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు కాదు, అందరూ ఉండాలి. భారతీయులందరూ కూడా ఈ జిహాదీ మారణ హోమాన్ని వ్యతిరేకించాలి, పోరాడాలి, మాట్లాడాలి. లేకపోతే ఏమవుతున్నది అంటే ఖచ్చితంగా దాన్ని కొన్ని రోజుల తర్వాత జనరలైజ్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, డాక్టర్లు బాంబులు పెడతారు, కార్పొరేట్ జిహాద్ ఏమో పెద్ద పెద్ద చదువుకున్నటువంటి వ్యక్తులు చేస్తున్నప్పుడు ఆ తర్వాత ఏమవుతుంది, తర్వాత కాలంలో ఏమవుతుంది, ఇది జనరలైజ్ అవుతుంది. అరే అందరు ఇట్లనేనా అనేటటువంటి ఒక భావన వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ ఉండేటటువంటి సామాన్యులు ఎవరైతే అది నచ్చరో, అది తప్పు అని వాళ్ళు కూడా మాట్లాడతారో వాళ్ళు బయటకు వచ్చి ముస్లిం సామాజిక వర్గం నుంచి ఇది తప్పు అని ఖండించాలి, మాట్లాడుతున్న వాళ్ళని చూస్తే చాలా కొద్ది వేళ్లలో మనం లెక్క పెట్టొచ్చు. చాలా తక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది కాదు, పెద్ద సంఖ్యలో బయటకు రావాలి, దీన్ని తప్పు అని ఖండించగలగాలి. అప్పుడు జనరలైజ్ చేయరు, అరే అందరూ అలా కాదు అనేటటువంటి భావన ప్రతి భారతీయునికి వస్తుంది. అండ్ మీ కామెంట్లు కూడా మీ అభిప్రాయాలు చెప్పండి మీ కామెంట్ల రూపంలో. జై హింద్, మేరా భారత్ మహాన్.